లేకపోతే జనాలు మీ మీద దృష్టి పెడతారు మరి ఎలక్షన్లప్పుడు. ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, మీరు ప్రజాపాలకులు ఎట్లయితారు? కళ్ళంలో పంట పెట్టుకుని అరిగోస పడుతున్న రైతుల గురించి ఆలోచన చెయ్యరని ఈ అన్నకి ఇట్లా చెప్పుడే తప్పైందట. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలన సర్కారు పనితనం ఎట్లున్నదటనంటే ఈ మీమ్ డైలాగ్ తోటి సమాధానం చెప్తున్నారు కొందరు తెలంగాణ పబ్లిక్. బాగుందనా? నిజం బాగుంది. అర్థమై ఉంటదిగా మీకు. అప్పుడున్న కార్ పార్టీ కంచలేసి ప్రశ్నించిన వాళ్ళ మీద కచ్చగట్టి కేసులు పెట్టింది. మేము అట్లా కాదు అని మొదట చెప్పుకున్న షెయి పార్టీ ఇప్పుడు గంటకంటే దారుణంగా చేస్తున్నది. ప్రశ్నిస్తే పాపం అన్నట్టే పగ తీసుకుంటున్నది. పెట్రోల్ డీజిల్ పెరిగినాయి అని జగిత్యాల నిరసన చేసిరు కాంగ్రెస్ లీడర్లు. గది చూసిన అశోక్ అనే ఆర్టీసీ బస్ డ్రైవర్ అన్న యోగి మాట అన్నాడు. కళ్ళంలో పంట పెట్టుకుని అరిగోస పడుతున్న రైతుల గురించి ఆలోచన చెయ్యరని ఈ అన్నకి ఇట్లా చెప్పుడే తప్పైందట. పెట్రోల్ రేట్ల సంగతి అటెండ్కలు కానీ ముందుగా అయితే వడ్లు మక్కల గురించి పట్టించుకోరి అని చెప్పిన మాటతోటి బగ్గ కోపం వచ్చిందట తెలంగాణ సర్కారులకు. పెట్రోల్ మీద నిరసన చేస్తున్న కాంగ్రెస్ వాళ్ళను విమర్శించినందుకు ఈ డ్రైవర్ను ఎంబటే పనిలోకించి తీసేస్తున్నాం అని ఓ లెటర్ ఇచ్చిళ్ళు ఆర్టీసీ వాళ్ళు. అయితే నేను ఏ లీడర్ను విమర్శించలే అని చెప్తున్నాడు ఈ డ్రైవర్ అన్న. రాజకీయ నాయకులు పేరు తీయలేను, ఏ పార్టీ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఇదే విషయం నేను మాట్లాడి గుర్తు చేశాను. నీకు అంతే. అక్కడ ఆర్ఎం నుంచి లెటర్ వచ్చింది, నీకు డ్యూటీగా ఇవ్వకమని చెప్పారు. 5 డిపోలకు లెటర్ పంపించినట్టు గురించి మాట్లాడు. 5 డిపోలకు నీకు డ్యూటీ ఇవ్వకుండా లెటర్ ఇచ్చిరని చెప్పి మాట్లాడుతుంది. సరే, సర్కార్ కోలు ఎత్తున్నాడు కాబట్టి సర్కార్కు వ్యతిరేకంగా మాట్లాడి అనిపించి గిన్నె పనులకించి తీసేసారు. మరి ఇదే పంట కొనుగోలు గురించి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ అన్న కూడా మాట్లాడారు. రైతులకు ఇబ్బంది అయింది. కల్లాలలో 15 రోజుల నుంచి రైతులు ఇబ్బంది పడుతున్నారు. 20% ఇంకా బ్యాలెన్స్ ఉన్నట్టుంది. 20% కూడా డెఫినెట్ గా సేకరిస్తాం. రైతులు తిప్పల పడ్డారని రాజగోపాల్ రెడ్డి సార్ మాట్లాడిండు. ఇంక 20% కొనాలని సీఎం రేవంత్ అన్న మాట్లాడిండు. అంటే ఉన్నదే కదా మాట్లాడిండు ఈ డ్రైవర్ అన్న. లేనిది అబద్ధమైతే మాట్లాడలే కదా. మరి నిజాన్ని మాట్లాడినా కూడా పనులకించి తీసేస్తే ఇది ప్రజాపాలన ఎట్లయితుంది, మీరు ప్రజాపాలకులు ఎట్లయితారు? మరి ఆయన మాట్లాడిన మాటలకు పనులకించి తీసేస్తే మీరు కూడా మాట్లాడిన మాటలకు మీరు కూడా పదవిలోకి వెళ్ళి దిగాలి కదా. ఇట్లా ప్రశ్నించిన మనుషుల మీద కాకుండా ఆ ప్రశ్న మీద దృష్టి పెడితే మంచిగుంటది. లేకపోతే జనాలు మీ మీద దృష్టి పెడతారు మరి ఎలక్షన్లప్పుడు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.